దేవుడు మనం దీవించును గాక. అయితే ప్రాముఖ్యంగా ఈరోజు టైటిల్ ఏంటి? నెల ఉపవాస విజ్ఞాపన కూడిక. నెలకు ఒకసారి ఇలా ఏర్పాటు చేసుకుంటారు అని చెప్పారు. వాస్తవానికి ప్రతి శుక్రవారం కూడా ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. ఇది ఒక స్పెషల్ ప్రేయర్ కనుక దేవుని సేవకునిగా నన్ను ఆహ్వానించారు. నేను ఎప్పుడు వచ్చినా ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఈరోజు సబ్జెక్ట్ ఏం లేదు, నా ఇష్టం. క్షమించును కాక దేవుని ఇష్టం. ఏమండి, ఇది మీ పాస్టర్ గారి ఇష్టం, మీ ఇష్టం కాదు, నా ఇష్టం కూడా కాదు, దేవుని ఇష్టంతో మాట్లాడుతున్న మాటలు ఈరోజు. అయితే నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రభు ఏంటి అంటే కొన్ని విషయాలు దేవుడు బయలుపరిచాడు. ఆ విషయాలు నేను మీతో చెప్తాను. ఇంకా నాకు ఏ పని లేదు. ఆ పాస్టర్ గారు ఏదో మీటింగ్కి వెళ్తారేమో కంగారుగా చెప్పారని అనుకోకండి. ఫ్రీగానే చెప్తాను. అంటే చిన్నవి ఉన్నాయి. 3:30, 4 గంటలకు ఒకటి, సాయంత్రం 7 గంటలకు చిన్న ప్రైస్ అయినప్పటికీ నాకు ఇవ్వబడిన టైం సంపూర్ణంగా తీసుకుంటాను. మీరు ఓకేనా? ఏంటి ఓకే? 3:30 వరకు అనుకున్నారా? ఎప్పుడు వరకు చెప్తున్నావు? మీ ఇష్టం అంటే దొంగ మాట చెప్పండి. మీ ఇష్టం అంటే దొంగ మాట చెప్పండి. దేవుని చిత్తమా? దేవుని చిత్తం 8 రాత్రి. స్తోత్రం. ఓకే, కొంతసేపు కొంత వాక్యాన్ని శ్రద్ధగా విందాం. ఏ మాట అయితే దేవుడు బయలుపరిచాడో ఆ మాటలో శ్రద్ధగా వినే ప్రయత్నం మనం చేద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకునే ముందుగా అది కూడా తీసి పెట్టుకోండి. 63వ కీర్తన 63వ కీర్తన శ్రద్ధగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. 63వ కీర్తన 1 నుంచి 10 వచనాలు ఇంటికి వెళ్ళాక మీరు చదవండి. 63వ కీర్తన 1 నుంచి 10 వచనాలు. ఈ 63వ కీర్తన 1 నుంచి 10 వచనాల్లో ఒక మంచి అనుభవాలు కనబడతాయి. ఏంటి అనుభవాలంటే, ఈ 63వ కీర్తన దావీదు గారు అరణ్యంలో ఉండి ఈ కీర్తన రాస్తా ఉంటాడు. ఈ కీర్తనకు అర్థం ఏమిటంటే స్తుతి కీర్తన. అయితే ఆయన ఏ అనుభవాలు గుండా ఉండి పాడుతున్నాడు ఈ పాట అంటే అరణ్యములో ఉండి. ఒక మాటగా చెప్పాలంటే కష్టాలలో ఉండి, శ్రమల్లో ఉండి, నిందించబడి, అవమానపరచబడి, కెంచపరచబడి, అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో రాస్తున్న కీర్తన. వాస్తవానికి దావీదుకి ఏం కావాలంటే విడుదల కావాలి. చెప్పండి అందరు కలిసి, ఏం కావాలి? ఈరోజు మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారంటే విడుదల కావాలి. ఏ పరిస్థితుల నుండి విడుదల కావాలంటే మీకున్న పరిస్థితుల నుండి విడుదల కావాలి. మనం చేసే పొరపాటు ఏంటంటే, తండ్రి నాకు ఈ సమస్య నుంచి విడిపించు, ఈ బాధ నుంచి విడిపించు అని మనం ప్రార్థిస్తాం. కానీ దావీదు అలా ప్రార్థించలేదు. దావీదు ఏమని ప్రార్థించాడు అంటే 63వ కీర్తనలో 1వ చరణంలో తండ్రి నేను నిన్ను వెతుకుతున్నాను అంటాడు. అంటే ఈరోజు నేను ఏం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, ప్రతి క్రైస్తవుడు దేవుణ్ణి వెతకడానికి ప్రయత్నించాలి. మీకు సరిగ్గా అర్థం కాలే. దేవుడిచ్చే ఆశీర్వాదాల కోసం వెతకడం కాదు, దేవుణ్ణి మనం వెతకగలగాలి. ఎప్పుడైతే ఒక విశ్వాసి దేవుణ్ణి వెతకగలుగుతాడో 7వ చరణంలో ఉంటుంది. అక్కడ ఏమంటాడంటే, నీవే నా ఆశ్రయము, నీవే నా విమోచకుడవు, నీవు నా కొండవు అంటాడు. 7వ చరణంలో ఆ మాటకు అర్థం ఏంటంటే, నీవు నాకు భద్రతనవై ఉన్నావు అంటాడు. అంటే ఏమంటాడంటే, నా భద్రత నీవే అంటాడు. ఇప్పుడు నేను ఏం చెప్పడానికి ఇష్టపడి ముందుకెళ్తున్నానంటే, దేవుణ్ణి వెతకగలిగితే దేవుడు మనకి ఏమిస్తాడంటే భద్రత ఇస్తాడు అని. చెప్పండి, ఏమిస్తాడట? భద్రతనిస్తాడు. ఈరోజు మనం ఎక్కడెక్కడో ఉండి దేవుణ్ణి వెతకకుండా మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే
దేవుడు దొరికే స్థలానికి వచ్చారు ఈరోజు. ఆమె చెప్పండి, ఎక్కడికి వచ్చారు? దేవుడు దొరికే స్థలానికి వచ్చారు. దేవుడు దొరికే స్థలంలో మీరు బ్రతకగలిగితే ఇదిగో వాక్యం మీ మీద, మీ ఎదురుగా ప్రత్యక్షత అవుతుంది. వాక్య ప్రత్యక్షత. ఈ వాక్య ప్రత్యక్షత అవుతున్నప్పుడు మీరు దేవుణ్ణి పట్టుకోగలిగితే, ఆయన్ని అందుకోగలిగితే, ఆయన్ని హత్తుకోగలిగితే, ఈ రోజు ఈ ఉదయకాల సమయంలో నా దేవుడు మీకు భద్రతను ఇవ్వబోతున్నాడు. చెప్పండి, ఏమి ఇవ్వబోతున్నాడు? భద్రత. ఈ మాట మీరు మైండ్లో పెట్టుకోండి. దేవుని వెతికితే ఏమొస్తుంది? భద్రత వస్తుంది. దేవుని వెతికితే భద్రత. ఆ మాటలు జాగ్రత్తగా పట్టుకుని దినవృత్తాంతము గ్రంథానికి వెళ్దాం. ఇప్పుడు నేను చెప్పింది ఉపద్ఘాతం, కానీ అలా వదిలేకండి, మైండ్లో పెట్టుకో. ఇప్పుడు దినవృత్తాంతంలో మొదటి గ్రంథంలో మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఏమంటున్నాడు అనే విషయాన్ని గమనిస్తే, 1వ అధ్యాయం మొదటి వచనం, పేజీ నెంబర్ 360. దావీదు కుమారుడునైన సొలొమోనును తన రాజ్యమును స్థిరపరచబడగా, మళ్ళీ చదువుతున్నాను. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి. చెప్పండి మాట కలిసి చెప్పండి, మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. అతనితో కూడా ఉండి అతన్ని బహుగనుడైన రాజులుగా చేసేను. ఆమేన్. గట్టిగా చెప్పండిరా. ఈరోజు కూటమి పేరు మౌనం కూటమా? చెప్పండి, ఏ కూటం? ధ్వని, విజ్ఞాపన ధ్వని అన్నారా లేదా? ధ్వని అంటే అర్థం ఏంటి? నేను వాక్యం చెప్తుంటే పక్కలతో మాట్లాడమని కాదు. ఓకే, జాగ్రత్తగా వినండి. ఇక్కడ చాలా మంచి విషయాలు ఉన్నాయి, చాలా ఫ్రీగా మాట్లాడుకుందాం. ఓకే, మీరు ఎస్సలు అట్టి ఇటు చూడకండి, ప్రశాంతంగా మాట్లాడుకుందాం. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని పరిశీలన చేద్దాం, నేర్చుకుందాం. నాకు రాదు, నేర్చుకుందాం. ఈ దినవృత్తాంతంలో మొదటి గ్రంథంలో మొదటి అధ్యాయం మొదటి వచనంలో దావీదు కుమారుడైన సొలొమోనును తన రాజ్యమందు స్థిరపరచబడగా అతన్ని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి. ఈ మాట ఈరోజు అండర్లైన్ చేసుకోమన్నారు. ఏమిటంటే, దేవుడు మనతో కూడా ఉండి. మీకు బాగుండలేదు ఈ మాట? అంటే మనతో కూడా ఉండి. నిజంగా ఈ మాట హార్ట్ఫుల్గా చెప్పండి, హృదయపూర్వకంగా. దేవుడు నీతో కూడా ఉండి ఉన్నాడా? నిజంగా చెప్పండి, నిజం చెప్పండి, నిజంగా చెప్పండి. చక్రవాకం ఎందుకు చూస్తున్నాం? ఒకరిని మోసం చేసే పనులు ఎందుకు చేస్తున్నాం? చాలా జాగ్రత్తగా ఉండండి. నేను అక్కడ అది మాట్లాడడానికి ఈ విషయం మాట్లాడలేదు. దేవుడు ఏమంటున్నాడంటే, అతనికి నేను తోడుగా ఉండి. ఏమన్నాడంటే, అతన్ని నేను రాజుగా చేసేది నన్ను అనలేదు. చెప్పండి ఏమన్నాడు? చెప్పండి ఏమన్నాడు? గనుడైన, బహు గనుడైన రాజు వేరు, బహు గనుడైన రాజు వేరు. దేవునికి మహిమ కలుగునుగా. రెండు చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం, దగ్గరగా చెల్లిద్దాం. ఒకసారి అందరూ సంతోషంగా అందరూ చప్పట్లు కొడదాం. కొంచెం దగ్గరగా కొడదాం, ఇంకా దగ్గరగా కొడదాం, ఇంకా దగ్గరగా కొడదాం. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, బహు గనుడైన రాజుగా. ఇప్పుడు ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు మనతో ఉండాలి అంటే, దేవుడు మనతో ఉండాలి అంటే, దేవుడు మనల్ని బహు గనులైన వారిగా మనల్ని తీర్చిదిద్దాలి అంటే, మొట్టమొదటి మాట ఏమిటంటే, మనము స్థిరపరచబడాలి. చెప్పండి అందరూ కలిసి, గట్టిగా చెప్పండి. మనము గనులైన వారముగా ఎంచబడాలన్నా
దేవుడు మనతో కూడా ఉండాలన్నా మనం ఏం చేయబడాలంటే స్థిరపరచబడాలి. ఈరోజు చాలా సంఘాల్లో విస్తారమైన సంఖ్య పెరుగుతుంది. ద సేమ్ టైం చాలా సంఘాలలో సంఘ విశ్వాసులు తగ్గిపోతున్నారు. అసలు ఈ మాటకు అసలు ఎందుకు తగ్గుతున్నారు, ఎందుకు పెరుగుతున్నారు అనే విషయాన్ని గమనిస్తే స్థిరత్వం అనేది నేటి సంఘాలలో విశ్వాసులకు లేదు. చాలా జాగ్రత్తగా విన్నాను ఈరోజు ఈ పాయింట్. స్థిరత్వం అనేది కావాలి. అందుకే చాలా క్లియర్ కట్గా చెప్తున్న మాట ఏంటంటే, అతడు స్థిరపరచబడిన తర్వాత దేవుడు అతనితో ఉన్నాడు. స్థిరపరచబడిన తర్వాత అతడు బహుధనులైన రాజుగా దీవించబడ్డాడు. ఈరోజు స్థిరపరచబడ్డామా? చాలాసార్లు మన ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే, అమ్మయ్య నా భార్య సెటిల్ అయ్యింది, నేను సెటిల్ అయ్యాను, నా పిల్లలు సెటిల్ అయ్యారు, అంతా బాగుంది అనుకుంటారు. అంటే ఇహలోక సంబంధమైన విషయాలలో స్థిరపరచబడటం కాదు, దేవుని సన్నిధిలో స్థిరపరచబడాలి. దావీదు అంటాడు కీర్తనల గ్రంథంలో, మీరు ఎలాగున్నారో నాకు తెలియదు కానీ నేనైతే దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ మొక్కలాగున్నాను అంటాడు. ఏమన్నాడండి? అంటే పచ్చని మొక్క అంటే అర్థం ఏంటి? ఇక్కడ నేను 10 మొక్కలు తెచ్చాను, 10 మొక్కలు తీసుకొచ్చి పాస్టమ్మ గారికి ఇచ్చాను, మా పాస్టమ్మ గారికి. ఆ 10 మొక్కల్లో 9 మొక్కలు నాటేశారు, 10వ మొక్క కూడా నాటింది. కానీ 10వ మొక్క 9 మొక్కల లైన్లో లేదని 10వ మొక్క 10 సార్లు మార్చి, స్థలం మార్చి, ఇక్కడ వేసి అక్కడ వేసి ఇక్కడ వేసి చివరికి 10 సార్లు మార్చి, అంటే 10 సార్లు మొక్క తీసి 10 సార్లు నాటారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, 10 మొక్కల్లో ఎన్ని మొక్కలు ఫాస్ట్గా ఎదుగుతాయి, ఎన్ని మొక్కలు త్వరగా ఎదగవు? నా ప్రశ్న. కొంచెం గూగుల్ అడిగి చెప్పండి, గూగుల్ అడిగి చెప్పండి పర్లే. ఎందుకు 9 మొక్కలు ఎందుకు ఫాస్ట్గా వెళ్తాయి? స్థిరంగా ఆ స్థలంలో ఉన్నాయి గనక. స్తోత్రం కలుగును గనక. ఈ రోజు అటువంటి స్థిరత్వాన్ని నీకు నాకు కలిగి ఉంటే, అటువంటి స్థిరత్వాన్ని మనం కలిగి ఉంటే 2 బ్లెస్సింగ్స్ అట. ఫస్టే చెప్పేశాను నీకు ఆశీర్వాదాలు. అలాంటి స్థిరత్వం గల వారికి దేవుడు తోడుగా ఉంటాడట. రెండవది, ఘనుడైన రాజుగా ఎంచబడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నా మాటలు జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ఆదికాండము 6వ అధ్యాయము 18వ వాక్యాన్ని ఒకసారి జాగ్రత్తగా చదువుదామండి. మీ అయ్యగారికి ప్రసంగం కంటే పాఠంగా చెప్పడం ఇష్టం, మీకు కూడా అలాగే ఇష్టం కనుక నాకు కూడా ఇష్టం కనుక మనం పాఠంగా నేర్చుకుందాం ఈరోజు. ఓకే, అర్థమవుతుందండి? అర్థం కావట్లేదా? అర్థమవుతున్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పకండి. అయ్యారు మైక్ తీసు. ఓరే బాబోయ్, ఎంత నట్టున్నారేట్రా బాబు, అలా ఎవరికో పద్మశ్రీ ఇచ్చారు, మీకు ఇవ్వాలి. అర్థమవుతున్న వాళ్ళు గట్టిగా చెప్పండి. ఓకే, 6వ అధ్యాయం 18వ వచనాన్ని జాగ్రత్తగా వినండి, చదవండి. నా నిబంధన స్థిరపరచుదురు, నీవును నీతో కూడా నీ కుమారుడును నీ భార్యయు నీ కోడళ్లను ఆ ఓడలో ప్రవేశింపవలెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2 చేతులు పనిచేస్తారు అన్నప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎంత చేస్తారు కానీ నీ మొక్కలు నవ్వు రావట్లేదురా. ఇంకా హల్లెలూయా చెప్పట్లేదు. 2 గంటల పోతే గంట వాక్యం వింటాం. ఓకేనా? శ్రద్ధగా వినండి. ఆదికాండం 6వ అధ్యాయం 18వ వచనంలో ఏమని రాయబడిందంటే, పేజీ నెంబర్ 5, ఏమిటంటే, అయితే నీతో నా నిబంధన స్థిరపరుస్తాను, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్య నీ కోడళ్ళు ఆ ఓడలో ప్రవేశించండి.
దేవుడు ఏమంటున్నాడంటే నోవాహు నా నిబంధన అంటే నా వాగ్దానాన్ని మీకు నేను స్థిరపరుస్తాను. నా వాగ్దానాన్ని మీ జీవితంలో నేను ఎప్పుడు స్థిరపరుస్తానంటే నేను చెప్పే మాట మీరు వినాలి. మన దైనందిన జీవితాల్లో దేవుడు 600కు పైగా వాగ్దానాలు చేశాడు. ఈ 600కు పైగా చేసిన వాగ్దానాలు నీ పట్ల నెరవేర్చగలిగిన సామర్థ్యత మనం ఆరాధించే దేవుడికి ఒక్కడికే ఉంది. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. నోవాహుతో అంటున్నాడు, నా నిబంధన నీ పట్ల స్థిరపరుస్తాను. అయితే నువ్వేం చేయాలంటే నీవును నీ భార్య నీ పిల్లలు నీ కోడండ్రులు అందరూ కూడా ఏం చేయాలి? ఆ ఓడలో ప్రవేశించాలి. వాక్య భాగంలోకి వెళ్ళే ముందుగా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే వాడ అంటే సంఘానికి సాదృశ్యం. చెప్పండి అందరూ కలిసి, వాడంటే దేవుని మందిరానికి సాదృశ్యం. ఇప్పుడు దేవుడు అతనికి నేను తోడుగా ఉంటాను, అతన్ని నేను బహు గనుడైన రాజుగా ఉంచుతాను అన్నాడు. అతడు స్థిరపరచబడిన తర్వాత అన్నాడు. ఈరోజు నా మాట ఏంటంటే నోవాహుతో చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. నోవాహు, నువ్వేం చేయాలంటే నువ్వు ఒక్కరినే ఓడలోకి వెళ్తే సరిపోదు. అమ్మ నా వైపు చూడాలి. ఏమన్నాడు? నువ్వు ఒక్కదాని వెళ్తే సరిపోదు, నీ భార్యను కూడా తీసుకెళ్ళాలి. నీ భార్య ఒక్కరితో వెళ్తే సరిపోదు, నీవు నీ భార్య వెళ్తే సరిపోదు, నీవు నీ భార్యతో పాటు నీ పిల్లలు కూడా వెళ్ళాలి. నీ పిల్లలు ఒక్కరే ఉంటే సరిపోదు, నీ పిల్లలతో పాటు వారి అల్లుళ్ళు వారి కోడండ్రు. నేను ఏమంటున్నానంటే వాడ అంటే ఒక సంఘానికి సాదృశ్యం. ఈరోజు కుటుంబ యజమానుడైన నోవాహు ఏం చేయాలంటే తన భార్యని తీసుకుని వెళ్ళి వారిలో స్థిరపరచాలి, తన పిల్లల్ని తీసుకుని వెళ్ళి స్థిరపరచాలి, తన కుటుంబ సభ్యుల కోడలైతే అల్లుళ్ళైతే వారందరినీ తీసుకుని వెళ్ళి దేవుని సంఘం అనే వారిలో స్థిరపరచాలి. ఆమేన్. దేవుడు అన్నాడు వారిలో ప్రవేశించండి అన్నాడు. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే నెలకొక్కసారి జరుగుతున్న విజ్ఞాపన కూడికలో సంఘం అనే వాడలో నీ భార్య ఉందా? నీ భర్త ఉన్నాడా? నా ప్రశ్న మీకు అర్థం కాలే. ఉన్నాడండి మా ఇంట్లో, ఉన్నాడండి పనులు, అది అడగలే. సంఘంలో స్థిరపరచబడ్డాడా? అయ్యగారు మీరు నేను మల్లెపూల తోటకి వెళ్ళాం. ఎందుకు వెళ్ళాను అడగండి. మల్లెపూల తోటకి వెళ్ళాం. ఇప్పుడు నా ప్రశ్న, మల్లెపూల తోటకి ఎందుకు వెళ్తామండి? పోన్లే, జాంకాయ తోటకి వెళ్ళాం, ఎందుకు వెళ్తాం? మామిడికాయ తోటకి వెళ్ళాం, ఎందుకు వెళ్తాం? తీరా చూస్తే 99 చెట్లు విరగ్గాసేసాయి. ఒక చెట్టు కాయలేదు. 99 చెట్ల మీద ఉంటుందా మా కన్ను? కాయని చెట్టు మీద ఉంటుందా? ఈరోజు నేను అంటాను, ఎవరైతే ఈరోజు రాలేదో వారు ఫలించలేదు అంటే నా భాషలో స్థిరపరచబడలేదు. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, నీవు నీ భార్య నీ పిల్లలు నీ అల్లుళ్ళు అందరూ రావాలి దేవుని మందిరానికి. ఎందుకంటే అక్కడ స్థిరపరచబడాలి. దేవుడికి మహిమ కలుగును గాక. చాలా సార్లు మనం చాలా లైట్ తీసుకుంటాం దేవుని మందిరం పట్ల, దేవుని సన్నిధి పట్ల చాలా లైట్ తీసుకుంటాం. మనం దేవుని మందిరం పట్ల అస్సలు అలాంటి లైట్ తీసుకోకూడదు. దేవుని మందిరం అంటే స్థిరపరచబడిన వారే వస్తారు. స్తోత్రం కలుగును గాక. కొంతమందికి కృతజ్ఞత కూడిక రారు, కొంతమంది ఉపవాస ప్రార్థనకు రారు, కొంతమంది ఆదివారం కూడా రారు, నెలకు ఒకసారి వస్తారు. వీళ్ళు ఎవరంటే స్థిరపరచబడని వారు, స్థిరపరచబడని వారు, బడిన వారు కాదు, బడని వారు. ఒక మాట మీకు చెప్తాను. దినవృత్తాంతముల గ్రంథము మీకు బాగా అర్థం కావడానికి
ఈ మాట చదివితే మీకు అర్థమైపోద్ది. దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 22వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. పేజీ నెంబర్ 353. నా నామమునకు ఒక మందిరమును కట్టించును. అతడు నాకు కుమారుడై ఉండును. నేను అతనికి తండ్రినై ఉండును. ఇశ్రాయేలు మీద అతని రాజ్యము సింహాసనమును నిత్యము స్థిరపరచును. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ 22వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుంటే, మీరు చూడండి, చదువుకుంటే దేవుడు దావీదుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, దావీదా ఎలా ఉన్నావు అని అడిగితే, బాగానే ఉన్నానయ్యా అన్నాడు. నేను కూడా బాగానే ఉన్నాను. నీవు నాకు మందిరం కట్టాలనుకుంటున్నావు కదా? ఎస్, అవునయ్యా, అవును. నేను నీకు మందిరం కట్టాలనుకుంటున్నప్పుడు మందిరానికి సంబంధించిన వస్తువులు తీసుకొచ్చినప్పుడల్లా నాకు సంతోషం కలుగుతుంది. సేవకుడికి ఎలా ఉంటుందంటే, తన ఇంట్లో ఫ్రిడ్జ్ కొనుక్కున్నప్పుడు ఆనందం కలగదు. ఎవరైనా ఒక కంచె కొన్నారనుకోండి, సంబరపడిపోతాడు దైవజనుడు. స్తోత్రం కలిగిన గాక. తన ఇంట్లో వేల రూపాయలు పెట్టి కొనుక్కున్నా, సంఘ పిల్లలు ఒక 10 రూపాయలు పెట్టి ఏదైనా, ఇందాక నుంచి నాకు ఇక్కడ ఉన్న కాయ మీద పడుతుంది కన్ను. కొనుక్కునే కదా మన కాయలు, కొనుక్కున్న స్తోమత లేదా? కానీ దేవుని మందిరానికి ఇలాంటి పలహారాలు, ఇలాంటి ఫలములు తీసుకురావడం వల్ల చాలా అంటే తినేద్దామని కాదు, దేవుని మీద ఉన్న ఇంత ప్రేమ ఉందా పిల్లలకి. స్తోత్రం కలుగును గాక. ఒక 70 రూపాయలు పడితే కాయ వచ్చేది. దేవుని మందిరానికి తీసుకుని రావడం వల్ల దైవ సేవకుడు తినేస్తాడనేది పక్కన పెట్టండి, సేవకుడు ఆనందింపబడుతున్నాడు. సేవకుడు ఆనందిస్తున్నాడు అంటే సేవకుడు ఎవరండి? దేవుడు ఆనందిస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. దావీదులో మాట్లాడుతుంటే దేవుడు అన్నాడు, అంత బాగానే ఉంది కానీ నేను మందిరం నీతో కట్టించట్లేదు అన్నాడు. మీకు ఎలా ఇచ్చారు మొక్కలు? అదేంటయ్యా? అయితే నీ కుమారుడు ఉన్నాడు కదా, జాగ్రత్తగా వినండి, నీ కుమారుడు ఉన్నాడు కదా, అతనితో నా మందిరాన్ని కట్టించుకుంటాను అన్నాడు. చాలా సందర్భాల్లో ఒక్కొక్కసారి మీరు అనుకోవచ్చు, కానీ అనుకోకుండా ఉండొచ్చు. చాలా మంది అనుకుంటారు కొన్ని సందర్భాల్లో. పెద్దయ్య గారు ఉన్నప్పుడు ఇంకోలాగా ఉండేది, బలం ఎరుగుట్టేసేవారు. కానీ చిన్నయ్య గారు పెద్దయ్య గారికి విజయం లేదు, పెద్దయ్య గారిలా చెప్పట్లేదు అంటే దావీదును వాడుకున్న విధానం వేరు, దేవుడు సొలొమోనును వాడుకున్న విధానం వేరు. స్తోత్రం కలుగును గాక. అలాగని దావీదు తక్కువ కాదు, దావీదు దేవుని ఆత్మ చేత కదిలించబడినవాడు. అలాగని సొలొమోను కూడా తక్కువ కాదు. మనం ఎప్పుడు కూడా ఒకరిని కంపేర్ చేసుకోకూడదు. టీవీలో ఎవరినో ఈ చెప్తున్న వాక్యం చెప్తుంటే అబ్బబ్బబ్బ ఊగిపోతా ఉంటారు. ఒక్కొక్కసారి టీవీలో చెప్పే పాస్టర్ గారిని చూసి మా పాస్టర్ గారు సూట్ ఎగరేవేటి, ఈ టీవీలో చెప్పే పాస్టర్ గారు సూట్ ఎగరేస్తున్నాడు. ఈరోజు ప్రసంగాన్ని అనుసరించేవారు తక్కువైపోయారు, ప్రసంగాలను చెప్పేవారిని అనుసరించేవారు ఎక్కువైపోయారు. కనుక మన బ్రతుకులు అలా ఏడుస్తున్నాయి. సేవకులను అనుసరించకూడదు. సేవకుడికి ఒకరికి ఇలా ఇంటికి ఎలాడుతుంటే విశ్వాసులు కూడా ఇలా ఇంటికి ఎలాడు తీసుకున్నాడు. ఏంటంటే ఆ పాస్టర్ గారు ఎలా ఇంటికి ఎలాడు తీసుకుంటే అతను ఆత్మను నిర్బంధం చేస్తుందా? దేవునికి మహిమ కలుగును గాక. దావీదు మీద ఉన్నది దేవుని ఆత్మే, సొలొమోను మీద ఉన్నది కూడా దేవుని ఆత్మే. కానీ దావీదుని వాడుకునే విధానం వేరు, సొలొమోను వాడుకునే విధానం వేరు. ఈరోజు నేనేం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, ఇలా చెప్పిన తర్వాత నీ కొడుకుతో కట్టించుకుంటానని చెప్పి 2 ప్రాముఖ్యమైన మాటలు మాట్లాడుతుంది అక్కడ, తెలుసా? అందులో ఒకటి ఏమంటాడంటే, దావీదా నీ కొడుకుతో నా మందిరాన్ని కట్టించుకుంటారు, కానీ నీ కొడుకు నా కొడుకు ఉండాలి అన్నాడు. చదవండి అక్కడ, మీకు కనబడింది లేదు? అతడు నా కుమారుడై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. 2 చేతులు పైకి స్తోత్రం చెల్లించారు, దగ్గరగా చెల్లించారు, గట్టిగా చప్పట్లు కొలిచి స్తోత్రం చెల్లించారు. ఈ రోజు నా మాట ఏంటో తెలుసా?
దేవుడు తన చిత్తాన్ని నీ పట్ల జరిగించాలంటే ఫస్ట్ మనం చేయవలసింది ఆయన బిడ్డగా నువ్వు ఉండాలి. సొలొమోన్ అంటున్నాడు, దావీదు అంటున్నాడు, నీ కుమారుడు నా కుమారుడిగా ఉంటే నాకు మందిరం కట్టించుకుంటాను. రెండవది ఏమంటున్నాడంటే, నీ కుమారుడు నా కుమారుడుగా ఉండడమే కాకుండా నేను అతనికి తండ్రిగా ఉండాలి. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుడి నీ తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని బిడ్డవు నువ్వు. ఆమేన్. దేవుని బిడ్డవే అంటే దేవుని బిడ్డగా నువ్వు ఉండగలిగితే, దేవుని బిడ్డగా నువ్వు ఉండగలిగితే, దేవుడే నీకు తండ్రిగా నువ్వు ఆయన్ని ఎంచుకోగలిగితే నువ్వు దేవుని మందిరంలో ఎలా ఉంటావంటే స్థిరపరచబడిన వారముగా ఉంటాము. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లి. ఏంటట చెప్పండి, ఏంటట? మనము దేవుని సన్నిధిలో స్థిరపరచబడతాం. కొన్ని విషయాలని లోతుగా ధ్యానిద్దాం. రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 12వ వాక్యం. ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటిని గైకొనిన యెడల నీ తండ్రినైన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షంలో స్థిరపరచెదను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు దేవుని వాగ్దానాలు మనం ఎందుకు స్థిరపరచబడాలి అంటే ఆయన మాట మనం ఏం చేయాలంట? గై కొనాలంట. చెప్పండి, ఏం చేయాలంట? దేవుని మాటను మనము గైకుంటే దేవుడు తన వాగ్దానమును మన ఎడవ స్థిరపరుస్తాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటాడండి. ఎలాంటి ప్రణాళిక కలిగి ఉంటాడంటే, నా బిడ్డను ఇలా ఉంచాలి, నా బిడ్డను అలా ఉంచాలనుకుంటాడు. ఒక్కొక్కసారి దేవుని ఉద్దేశాలతో మన ఉద్దేశాలు మ్యాచ్ అవ్వవు. దేవుని ఉద్దేశాలతో మన ఉద్దేశాలు మ్యాచ్ అవ్వలేనప్పుడే మనం ఇబ్బందులు గురవుతాం. అహ్మదాబాద్లో విమాన ప్రమాదం జరిగింది. 240 ప్రాణాలు కంటే ఎక్కువ పోయి, విశ్వాస్ కుమార్ అనే ఒక వ్యక్తి బ్రతికాడని టీవీలో మనం చూస్తున్నాం, న్యూస్లో. అతడు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు. అతన్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంటే ఆ వ్యక్తిని అడుగుతున్నారు, మీరు ఎలా వచ్చారో బయటికి అని. కొంతమంది అంటున్నారు నేను దూకేశానని, కొంతమంది అంటున్నారు నేను పడిపోయానని. అలాగేం కాదు, నేను ఉన్న భాగంలో ఇంకా మంటలు ఇంకా రావట్లేదు. నేనున్న భాగంలో ఆల్మోస్ట్ అందరూ కూడా కాలిపోతున్నారు. అలాగ కాలిపోయి అందరూ కూడా మాడి మసైపోతున్నాను నేను చూస్తున్నాను. కానీ అలాంటి పరిస్థితులు నేను ఏం వెతుకుతున్నానంటే ఒక వే వెతుకుతున్నాను, ఒక లైట్ వెతుకుతున్నాను అన్నాడు. ఒక లైట్, ఒక వెలుగుని వెతుకుతున్నాను. ఎందుకు వెలుగంటే ఆ వెలుగు కనబడిందంటే ఇటు ద్వారం ఉందని అర్థం. నేను అది వెతుకుతున్నాను అన్నాడు. వెతుకుతున్నాను, అది కనబడగానే బయటకు వచ్చేసాను. ఆ యొక్క వెలుగు నుంచి బయటకు వచ్చేసిన తర్వాత నేను ఎలా రావాలో తెలియలేదు బయటికి, అంటే రోడ్డు మీదకి ఏదో రకంగా అలా వచ్చేసాను. చూడండి, ఫోన్ పట్టుకుంటూ వచ్చేస్తున్నాడు. ఈరోజు నేను ఏమంటున్నానంటే, మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు అనబడిన వెలుగు అనబడిన దేవుణ్ణి వెతకగలిగితే ప్రతి సమస్య నుండి దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. ప్రతి సమస్య నుండి దేవుడు కాపాడుతాడు. మిమ్మల్ని ప్రతి సమస్య నుండి విడిపించడమే కాదు, జీవ సంబంధమైన మార్గముల కూడా నడిపిస్తాడు. హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలంటే ఆయన మాట గైకొనాలి. ఈరోజు మన జీవితాలు ఎలా ఉంటాయంటే, తండ్రి నన్ను దీవించు అని అడుగుతాం, కానీ దేవుని మాట ప్రకారంగా జీవించం. ఈరోజు క్రైస్తవుడు ఉదయం లేవగానే చేయవలసిన పనులు ఉన్నాయి. చేయవలసిన పనుల్లో ప్రాముఖ్యమైన పని ఏంటంటే దేవుని పాదాల చెంతకి
మోకరించి, తండ్రి ఈరోజు నా పట్ల నీ చిత్తం నెరవేర్చు ప్రభు అని ప్రార్థించాలి. ఏమని ప్రార్థించాలి? ప్రభువా ఈరోజు నా పట్ల నీ చిత్తం, తండ్రి నాకు అది కావాలి ఇది కావాలని అడగద్దు. తండ్రి నా పట్ల నీ చిత్తం ఏముందో ఈ రోజు నెరవేర్చు. రాత్రి పడుకుని ముందు ప్రభువా నీ చిత్తాన్ని నా పట్ల నెరవేర్చినందుకు స్తోత్రము తండ్రి అని ప్రార్థించాలి. ఉదయం లేచిన తర్వాత నీ చిత్తం నెరవేర్చాలని ప్రార్థించాలి. రాత్రి పడుకున్న తర్వాత నీ చిత్తం నా పట్ల నెరవేర్చినందుకు స్తోత్రం. ఈ రెండు ప్రాముఖ్యమైన మాటలు ప్రారంభ ప్రార్థనలో మాట్లాడాలి, ముగింపు ప్రాంతంలో కూడా నువ్వు మాట్లాడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా మాట్లాడగలిగితే ఇక్కడ ఉన్న విషయం ఏంటో తెలిసిన, ఆయన మాటలను ఏం చేస్తున్నావు అంటే గైకొంటున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. రెండవ మాట రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 4వ వాక్యం కూడా చూద్దాం ఒకసారి. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 4వ వాక్యం. క్షమించండి, 8:24 పేజీ నెంబర్ 287. అంటే ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఇవ్వబడిన వాగ్దానాన్ని సొలొమోను జీవితంలో నెరవేర్చబడింది. స్తోత్రం. ఈరోజు మన జీవితంలో ఇవ్వబడిన వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే మనము దేవుని మాట ఆలకించాలి. దేవుని మాట ఆలకించడమే కాదు, ఆలకించిన మాట ప్రకారంగా మన జీవితం నడవాలి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మరొక మాట కొన్ని విషయాలు నేను ప్రాముఖ్యంగా చెప్పి నేను ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 5వ వాక్యాన్ని జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. నేను కొంచెం రెఫరెన్స్ చూపిస్తున్నాను, కొంచెం డీప్ గా వెళ్దాం. రెఫరెన్స్ చూపిస్తున్నాను మీకు అవగాహన కోసం. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 5వ వచనంలో ఏమని రాయబడిందంటే, సంఘములు విశ్వాసము యందు స్థిరపరచబడాలి. చెప్పండి, దేని యందు? గట్టిగా చెప్పచ్చు, దగ్గరగా చెప్పచ్చు. విశ్వాసము యందు స్థిరపరచబడాలి. నా మాటలు జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ఇందాక నుంచి నేను స్థిరపరచబడాలి అన్నా. దేవుని మందిరంలో ఎలా స్థిరపరచబడాలంటే విశ్వాసముతో స్థిరపరచబడాలి. ఎలా చెప్పండి? గట్టిగా దగ్గరగా చెప్పండి, కొంచెం అందరు దగ్గరగా చెప్పండి. విశ్వాసముతో స్థిరపరచబడాలి అంటే సంఘానికి ఏం కావాలంటే విశ్వాసం కావాలి. సంఘం అంటే అర్థం ఏంటంటే నీవే ఒక సంఘం. సంఘం అంటే అర్థం ఏంటంటే నేనే ఒక సంఘం. సంఘంలో ఏం కావాలంటే విశ్వాసము. నా ప్రశ్న, విశ్వాసం అంటే ఏంటి చెప్పచ్చు? 3 years. విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షించడం. ఇంకా చెప్పండి, విశ్వాసం అంటే ఏంటో? నమ్మకం. విశ్వాసం అంటే ఇంకా చెప్పండి. నేను ఇంగ్లీష్లో అడుగుతున్నాను ఏంటి బొమ్మ తీసి. విశ్వాసం అంటే నమ్మకం, నిరీక్షణ, ఇవన్నీ లేకే మన చదువు రాలేని విశ్వాసం అంటే నమ్మకం రా, నిరీక్షణ అంటే అర్థమవుతుందా? విశ్వాసం అంటే మన భాషలో చెప్పండి. విశ్వాసం అంటే ఏంటి? నేను చెప్పనా? చెప్పండారా వద్దంటారా? చెప్పనా వద్దా? మరి గట్టిగా చెప్పండి. చెప్పండి మాట చెప్పగా మాట్లాడితే నేనేం చెప్పను. కొంచెం ఉప్పేసి చెప్పండి అనేది చెప్పగా చెప్తారటమ్మా. విశ్వాసం అంటే అర్థం ఏంటంటే శత్రుకు మేషకు అభ్యర్థి వాళ్ళు ఉన్నారు. వీళ్ళ దగ్గరికి వీళ్ళని అగ్నిగుండంలో వేసేయడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మమ్మల్ని ఇందులో తోసేస్తున్నారు, నిజమే తోసేయండి, మా దేవుడు రక్షిస్తాడు, సమర్థుడే,
కానీ రక్షించకపోయిన విశ్వాసం అంటే అర్థం ఏంటంటే కార్యం జరుగుతుందని విశ్వాసం కాదు, కార్యం మీద పెట్టడం కాదు, విశ్వాసకర్త అయిన యేసు వైపు చూస్తూ అంటే దేవుని మీద ఉండాలి నమ్మకం. స్తోత్రం. ఈరోజు దైవ సేవకులు ఏమన్నారంటే, అమ్మ నెల ప్రార్థన జరుగుతుంది కదా, అందరూ రండి, మీ సమస్యల కోసం, బాధల కోసం, కష్టాల కోసం ప్రార్థిద్దాం అన్నారు. ప్రార్థించారు, ఇంటికి వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చేలాగా అమ్మ మళ్ళీ సమస్యల కోసం ప్రార్థిద్దాం అన్నారు. ఇప్పుడు 100 మందిలో 80 మంది సమస్యలు పోయాయి, 20 మంది సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఏమంటారంటే, పాస్టర్ గారు అలాగే అంటారే, పాస్టర్ గారు అలాగే అంటారు, సమస్యలు ఏం పోవట్లేదు అంటే నువ్వు సమస్య పోతాదని నమ్మకంతో వచ్చావా? నీ కష్టం విడిపించబడతాదని నమ్మకంతో వచ్చావా? నా మాట జాగ్రత్తగా వినాలి. కష్టాలు పోతాయని నమ్మకంతో రావడం కాదు, నా కష్టము నుండి నా దేవుడు విడిపించగలడు, నా దేవుడు నన్ను దీవించగలడు, నా దేవుడు నన్ను ఆశీర్వదించగలడు. నేను ఏడుస్తున్నాను చాలా రోజుల నుంచి, నేను వేధించబడుతున్నాను చాలా రోజుల నుంచి, చాలా బాధపడుతున్నాను ఈ సమస్య నుండి. వద్దండి, వద్దు. నా దేవుడు నిన్ను ఏడిపించే దేవుడు కాదు, నా దేవుడు నిన్ను నవ్వించే దేవుడు, నేను ఒక స్థితిలో పెట్టే దేవుడు, నేను ఆశీర్వాదానికి నేరుగా మార్చే దేవుడు నా దేవుడు. అందుకే నేను ఏమంటున్నానంటే, ఈ సమస్య పోగదా సెకండరీ, సమస్య పోగొట్టే దేవుడు నీకున్నాడు. స్తోత్రం కలుగునుగా. నీ శోధ నుంచి విడిపించగలిగే దేవుడు కలిగి ఉన్నావు. మీకు మాట చెప్తా. అయ్యగారు అన్నారు నన్ను, అయ్యగారు మనం అరకు వెళ్దామండి అన్నారు నన్ను, నిమ్మమ్మ గారు నన్ను. అయ్యగారు అన్నాను. అయ్యా డబ్బుల కోసం ఏం ఆలోచించకండి, నేను ఉన్నాను అన్నాడు. ఇప్పుడు నేను ఆయనతో పాటు వెళ్తున్నాను. నేను బాధపడాలి అయ్యారు, నేను బాధపడాలా? అయ్యగారు అన్నారు జాయింకలు ఉన్నాయండి, నేను జోబులు ఎత్తుక్కోవాలా? అయ్యగారు నాకు నట్టుగా పెంచి ఉన్నాయండి, నేను వెతుక్కోవాలా? నాతో ఉన్నదెవరు? పాస్టర్ గారు నన్ను కాదు, నాతో ఉన్నదెవరు? నన్ను భరించేవాడు. స్తోత్రం. నన్ను భరించే అంటే నా ఖర్చంత భరిస్తానని నాకు భరించేవాడు. ఆమె నీ ఖర్చు భరించేవాడుగా దేవుడు, నిన్ను భరించేవాడు. ఆమె నిన్ను భరిస్తున్నాడంటే నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళగలడు. అలా కాదు, పరలోకానికి తీసుకెళ్తాడు ఆయన. స్తోత్రం. గట్టి గట్టి చెప్పట్లు. అరకేంటంటే 5,000 అంటే వెళ్తావు, అమెరికా ఎంత 1,00,000 ఉంటే వెళ్తావు, కానీ పరలోకంలో దేవుడు చేపట్టుకుని వెళ్ళిపోతావు. గట్టి కొట్టాలి. మరొక మాట చెప్తాను. అయ్యగారు నన్ను అడగమన్నారు, వెళ్తున్నాను. జాయింకలు కనబట్టే మనసులో అనుకుంటున్నాను, ఈయన కారు ఒప్పితే బాగుంది, ఇక్కడ కారు ఒప్పితే బాగుంది, నేను అడిగితే మళ్ళీ నన్ను అంటాడేమో నా దగ్గర డబ్బులు. ఆయన ఏమనుకున్నాడంటే శ్రేష్టమైన స్థలాన్ని తీసుకెళ్దాం అనుకుంటాను. అంటే మంచి హోటల్ తీసుకెళ్దాం, మంచి ఫుడ్ పెట్టిద్దాం అంటే నేను 10 రూపాయలు ఖర్చు పెట్టాలని నేను ఆలోచిస్తుంటే నాకు 100 రూపాయలు ఖర్చు పెట్టాలనుకుంటున్నాడు. ఒక్కొక్కసారి చిన్న చిన్న పరిస్థితుల్లో, చిన్న చిన్న కష్టాల్లో మనం దాని నుంచి బయటపడం. కానీ దేవుడు ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ఇవ్వటానికే చిన్ని చిన్ని కష్టాలు వచ్చిన నిన్ను పట్టించుకోడు అంటే అర్థం ఏంటంటే నేను వదిలేసాడని కాదు, ఒక శ్రేష్టకరమైన స్థలానికి, శ్రేష్టకరమైన దీవెనకరమైన పరిస్థితిని నీకు పరిచయం చేయడానికి చిన్ని చిన్ని బాధలు, చిన్ని చిన్ని కష్టాలు జీవితంలో వస్తాయి. అవి జీవితం వచ్చాయి కదా అని నువ్వు కృంగిపోకూడదు. అవి జీవితం వచ్చాయి కదా అని బాధపడకూడదు. ఎందుకంటే మనల్ని భరించేవాడు గట్టిగా చెప్పండి, మనం భరించేవాడు ఎవరో చెప్పండి. నీ భర్త, నీ భార్య, నీ పిల్లల, లేకపోతే ఎవరు భరిస్తారంటే నన్ను భరించేవాడు నా దేవుడు. అయ్యారు ఒక చిన్న మాట చెప్తా. మొన్న ఒక ఆయన వచ్చాను నా దగ్గరికి, అయ్యారు ఇన్సూరెన్స్ చేయించుకోండి అన్నాడు. నేను చేయించుకోలేదు, ఇప్పుడు వచ్చి చేయించుకోండి అన్నాడు. వివరాలు అడిగాను. అయ్యారు నీకు ఎలాంటి బలహీనత వచ్చిన 3 లక్షలన్నీ మీకు ట్రీట్మెంట్కి, జ్వరం వచ్చినా చూపించుకోవచ్చండి అన్నాడు. జ్వరం వచ్చినా చూపించుకోవచ్చు అంటే కొంచెం ప్రాణాలు ఎగిసి వచ్చారు. అయ్యారు మీరు 7,000 కట్టండి, మీ భార్య కూడా, మేడం గారు కూడా వస్తుంది అన్నాడు. ఇంకో 2,000 కట్టండి,
మొత్తం 9,000 కట్టి మీకు నలుగురికి వస్తుంది అన్నాడు. ఆ ఇన్సూరెన్స్ గొడవ పక్కనేటండి. ఇప్పుడు నాకు కొంచెం ధైర్యం కూడా తెలుసా, అంటే ధైర్యం ఏంటంటే జ్వరం వచ్చినా పర్లేదు, నాకేముంది గట్టిగా చెప్పండి, ఒకవేళ నాకు ఏమైనా పర్లేదు 3 లక్షల వరకు ఆఫ్టర్ ఇన్సూరెన్స్ ఉంటేనే ఎంత బలంగా ధైర్యంగా ఉన్నారు. ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ కంటే గొప్ప దేవుడు ఉంటే నీకు వచ్చే వ్యాధి కోసం ఏడుస్తావా, నీకు వచ్చే బాధ కోసం ఏడుస్తావా, నీకు వచ్చే కష్టం కోసం ఏడుస్తావా? నా దేవుడు కష్టాలు వదిలేసేవాడు కాదు, కష్టాల నుంచి విడిపించగలిగిన సామర్థ్యత నా దేవుడు కొంది. గట్టి కొట్టాలి. అందుకే నేను ఏం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే విశ్వాసముతో ఉండాలి, విశ్వాసములో స్థిరపరచబడాలి సంఘం. నువ్వు మందిరానికి వచ్చి అయ్యారు వాకింగ్ చెప్తుంటే అల్లు అనేసి కారు చేసేసి ఇది కాదు కావాల్సింది, సెకండరీ. మనకు కావలసింది ఏంటో తెలిసిన విశ్వాసముతో దేవుని సన్నిధికి రా. పాస్టర్ గారి కోసం, పాస్టమ్మ గారి కోసం, పిల్లల కోసం, ఎవరి కోసమో కాదు, నీ కోసం సంఘములోకి వచ్చి స్థిరపరచబడితే విశ్వాస సంబంధమైన కార్యాలు చేయగలిగిన దేవుడు నా దేవుడు. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టిగా చెప్పండి, కొరకు మన దేవుని ఆరాధన చేద్దాం. చెప్పండి రా, ఏముండాలి ఇప్పుడు, ఎందులో స్థిరపరచబడాలి? నెంబర్ వన్ విశ్వాసములో సంఘం స్థిరపరచబడాలి. చెప్పండి, ఎక్కడ సంఘం ఎక్కడ స్థిరపరచబడాలి? ఈరోజు నేను అంటాను, సంఘం ఎక్కడ స్థిరపరచబడాలంటే విశ్వాసము స్థిరపరచబడాలి. ఈరోజు నేను ఇందాక ఒక మాట చెప్పాను, తల్లి మాట్లాడకూడదు. ఏం చెప్పానంటే సంఘాలు నింపబడుతున్నాయి, సంఘాలు ఖాళీ అయిపోతున్నాయి. ఈరోజు ఎలా కనబడుతుందంటే చాలా సందర్భాలలో ఎలా ఉంటున్నాయంటే సేవకుడిని ఫోకస్ చేస్తున్నారు. నేనేమంటానంటే సేవకుడు ఏం దేవుడు కాదు. సేవకుడు కూడా ఒక్కొక్కసారి సందర్భాన్ని బట్టి చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి. సేవకుడు ఎవరైనా ఏదైనా నీ సేవకుడి గురించి తప్పుగా చెప్పినా మనం వినకూడదు. ఎందుకంటే మనం వెళుతుంది సేవకుని బట్టి కాదు, ఆ మందిరంలో దేవుడు ఉన్నాడనే ఉద్దేశంతో వస్తున్నావు కనుక. అందుకే నేను ఏం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే సంఘంలో విశ్వాసం అనేది, విశ్వాసములో నువ్వు స్థిరపరచబడాలి. స్థిరపరచబడితే నువ్వు దీవించబడిన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. ఒక రెండో విషయాన్ని నేను చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. మొదటిది చెప్పండి, ఎందులో స్థిరపరచబడాలి? గట్టిగా చెప్పండి, విశ్వాసంలో స్థిరపరచబడాలి. రెండవ విషయం ఏంటంటే కీర్తన గ్రంథం 40వ కీర్తన 2వ చరణాన్ని చదువుదాం ఒకసారి. నాశనకరమైన పొట్టులో నుండి జిగటగల దొంగ ఊగులో నుండి ఆయన నన్ను పైకెత్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా పాదములు మట్టి మీద, నా అడుగులు స్థిరపరచెను బండ మీద. ఆమేన్. ఈ మాట మీకు అర్థమైందా లేదా? అర్థమైనట్లు నటిస్తున్నారు. 40వ కీర్తన 2వ చరణంలో ఏమనుందంటే చూడండి, నాశనకరమైన గుంటలోండి తీస్తాను, జగడగల గంగలో తీసేస్తాను పైకి. అయితే నా పాదములు, కీర్తనకారుడు అన్నాడు, నా పాదాలని బండ మీద పెడతావు, నా అడుగుల్ని. అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటి చెప్పండి. ఏంటి అలా చెప్తున్నావు ఏంటి? కష్టాలన్నీ నీ మొక్కలో కనపడుతున్నాయి అక్క. చెప్పండి ఏంటి? ఏంటమ్మా ఇప్పుడు స్థిరంగా ఉందా లేదా? ఉందా? గాలి వస్తే పడిపోద్దా? పడదా? పడదా అక్క? ఏ ఊరి మందే? పడిపోద్దా? పడదా? పడిపోద్ది. కీర్తనకారుడు అన్నాడు 40వ కీర్తన 2వ చరణంలో కింద భాగంలో, నా పాదాలని
బండ మీద నిలిపావు, నా అడుగుల్ని స్థిరపరిచేశావు. దేవునికి మహిమ కలుగునుగా. మందిరములో విశ్వాసములో స్థిరపరచాలి, మనం స్థిరపరచబడాలి. రెండవది, మనం ఎందులో స్థిరపరచబడాలంటే ఆయన బండ మీద స్థిరపరచాలి, స్థిరపరచుకోవాలి. బండ అంటే క్రీస్తు, క్రీస్తు అంటే సంఘం. రెండవది, సంఘములో స్థిరంగా ఉండాలి. చూడండి, టైల్స్ మీద నడుస్తున్నావు, టైల్స్ కానీ మార్బుల్ కానీ, దాని మీద వాటర్ ఉంది, ఎలా పడతావు నడిస్తే ఏమవుతావు? కొంతమంది పిల్లలు ఉంటారు, ఇలాగ నడుస్తారు, అరే పడతారే అంటారు, అయినా సరే ఎందుకు ఇలాగ నడుస్తారు, పడ్డాక నవ్వుతారు, నొప్పి వచ్చినా నవ్వుతారు. ఈరోజు ఏమంటాం తెలుసా? నిన్ను జారిపోకుండా, ఆమె నువ్వు జారిపోకుండా ఆయన ఏం చేస్తుందంటే ఆయనలో నిన్ను స్థిరపరచుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి. అంటే నా మాటలు ఏమిటంటే, నువ్వు క్రీస్తు అనే సంఘములో, బండ అనే క్రీస్తులో, క్రీస్తు అనబడిన సంఘంలో నువ్వు జారిపోకూడదు. మొన్న పెద్దాడు పరిచర్య, పెద్దాళ్ళు చిన్న మందిరం ఉంది, అక్కడికి వెళ్ళి వచ్చేస్తున్నాను. ఒక అమ్మాయిని అడిగాను, అమ్మా చర్చికి వెళ్ళాలంటే, అయ్యగారు పాస్టర్ గారు ఫోన్ చేశారండి అందుకే వెళ్ళిపోయానండి అంది. ఆదివారం ఆ పాస్టర్ గారు ఫోన్ చేశారని వెళ్తావా అంటే నీ అర్థం ఏంటి? నువ్వు జారిపోతున్నావు అర్థం కదా. ఆయన నువ్వు జారిపోకుండా ఎక్కడ ఉంచాలనుకున్నావు? దేవుని సంఘములో. అమ్మ ముసుకే తల్లి, రై ముసుకే చెప్పండి. సంఘంలో జారిపోకుండా ఏం చేయాలనుకున్నాడంటే ఆయన నిన్ను స్థిరపరచాలనుకున్నాడు. ఈరోజు నేను అంటాను, ఆదివారం పెళ్ళుందని పోతావు అంటే జారిపోతున్నావు అని అర్థం. ఆదివారం ఉద్యోగానికి సెలవు అవ్వలేదండి అందుకే వెళ్ళిపోతున్నానండి, జారిపోతున్నావు. పాస్టర్ గారండి దశంభాగం ఇచ్చేస్తున్నానండి వెళ్ళిపోతానండి, దశంభాగం అలాంటి ఎవరితో తీసుకోవద్దు. అసలు నువ్వు జారిపోయేవాడు దశంభాగం ఇస్తే నాకెందుకు? నా ఏసైకి జారిపోయేవారు కాదు, నా ఏసైకి ఎవరు కావాలంటే స్థిర కావాలి, స్థిరమైన వారు కావాలి, నిలకడగా నిలబడిన వారు కావాలి. స్తోత్రం. నీతిమంతులు ఖర్జూరపు మొగ్గు వలె కదలక ఉండాలి, కదిలిపోకూడదు. కొన్ని సంఘాల్లో మీరు కాదు, మా ఊర్లో పాస్టర్ గారు అమ్మ తీసుకెళ్ళి వచ్చారో రాదో జారిపోతుంది. అమ్మ కోటలు వస్తున్నాయి కదా, మరి ఏంటి ఆలోచించుకుని ప్రార్థన చేయండి, మీకు ఇష్టం అంటే కానుకలు ఇవ్వండి, ప్రేరేపించండి. ఆదివారం రాలేదు, కానుకలు అడిగాడు, జారిపోయావు. అంటే నేను ఏం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, ప్రతి దానికి అడుగుతున్నామంటే జారిపోయే గుణం ఇలా ఉంది. అలిగేవారే జారిపోతారు. చిన్నమ్మ తమ్ముడా, నువ్వు అలగడానికి నీ ఇల్లు అనుకున్నావా? అలగడానికి నీ కుటుంబం అనుకున్నావా? అలగడానికి ఇది నీ ఇల్లు కాదు, నీ కుటుంబం కాదు, ఇది క్రీస్తు రక్తములో అలగబడిన కుటుంబం. క్రీస్తు రక్తం చేత కట్టబడిన దేవుని మందిరం. దేవుని మందిరం అందరూ ఒకటే. మీ ఊర్లో కాదు, మా ఊర్లో అక్క. అమ్మ ఉంటే రాలేదే, పాటలన్నీ వాళ్ళకెత్తున్నారు కదండి, ఇంకా నాకెందుకు ఇస్తున్నారు అని నేను మానేస్తున్నానండి. జారిపోయేవాడే అడుగుతాడు, జారిపోయేవాడే సాకులు చెప్తాడు. అంటే పాటిస్తున్నారని వస్తున్నావా? అందుకని కానుకలండి, కానుకలు ఇవ్వడానికేమో నేను కావాలి, పాటలనే పనికిరానండి. మా పాస్టర్ గారికి నాలుగు వచ్చి అమ్మ నేను పాటిస్తాను రా అమ్మ, నా దగ్గరికి వస్తావు, మళ్ళీ నేను పాటకపోతే ఎన్ని సంఘాలు మారుతావు అక్క అలా చూస్తున్నానే, ఎన్ని సంఘాలు మారుతావు? పాస్తమ్మ గారు 10 మొక్కలు ఇస్తే 9 మొక్కలు ఎదుగుతున్నాయి, ఒక మొక్క ఎదగట్లే. ఆ మొక్క ఫలించలేకపోవడానికి కారణం, ఎదగకపోవడానికి కారణం స్థిరంగా లేదు. ఒక్కసారి ఎదుటివారి వెనకాల ఉన్న కన్నాలు చూసే ముందు
ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. మనం ఏం చేస్తాం తెలిసిన నీ వెనకాల పెద్ద గొయ్యి ఉందంటావు. అసలు నీ వెనకాల గొయ్యి ఉంది. మన వెనకాల గొయ్యి పూడ్చుకోకపోతే పడతావు. అందుకే నేను ఏం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే రెండవది ఏం చెప్పడానికంటే అడుగులు జారిపోకుండా క్రీస్తు అని బండ మీద పెట్టడానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. స్తోత్రం. ఆయన మీద మనం స్థిరపరచబడాలి, ఆయనతో మనం అంతగట్టబడాలి. అందుకే ఎవరు సువార్తలు అంటారు, నాలో ఫలింపని ప్రతి తీగ, గట్టిగా చెప్పాలి, ఎవరుకున్న వాళ్ళు గట్టిగా చెప్పాలి. ఏమన్నాడు? ఫలించని ప్రతి తీగ దాచుకుని బీరువా పెట్టుకుంటాను అన్నాడా? ఏమన్నాడు? ఇప్పుడు నేను అంటాను, తీసి పారేసే స్థితిలో ఉన్నావా? జారిపోయేవారు. అక్క అమ్మో పెద్దమ్మా పెద్దమ్మా చెప్పండి. జారిపోయే గుణం నీలో ఉన్నట్టు అర్థం ఏంటి? పారేసే పరిస్థితుల్లో ఉన్నావు. ఈరోజు నిన్ను పారవేయటానికి రాలేదు, దేవుడు నిన్ను ఒక స్థితిలో పెట్టడానికి వచ్చాడు ఈరోజు. స్తోత్రం. నీవు ఒక టేపు తప్పల్లో వచ్చాడు. స్తోత్రం. నీ పరిస్థితిని పారవేయడానికి వచ్చాడు. స్తోత్రం. నీ కష్టాల నుండి శ్రమ నుండి విడిపించడానికి నా దేవుడు రోజు వాక్య ప్రత్యక్షంగా గట్టిగా చెప్పట్లు. అలా ఉన్నావా? చెప్పండి. నెంబర్ 1, విశ్వాసములో స్థిరపరచబడాలి. చెప్పండి, గట్టిగా చెప్పండి, పైన చెప్పండి. అందులో ఇందులో విశ్వాసములో స్థిరపరచబడాలి. సెకండ్ వన్, రెండవది ఆయనలో క్రీస్తులో స్థిరపరచబడాలి. రాసుకోండి, క్రీస్తులో స్థిరపరచబడాలి. క్రీస్తులో. మూడవది చెప్తాను, నేను ముగింపులోకి వెళ్తాను. మూడవది ఎందులో అంటే 112వ కీర్తన. ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది, మసాలా వేసారు ఇందులో. 112వ కీర్తన 7వ చరణం. దుర్వార్త. మరి చదువుతాను, నేను చదువుతాను. 112 7వ చరణం. వాని హృదయము యెహోవాకు స్థిరముగా ఉండును, దేవునికి మహిమ కలుగును గాక. మొదటిది విశ్వాసములో స్థిరంగా ఉండాలి, రెండవది క్రీస్తులో స్థిరంగా ఉండాలి, మూడవది కొంచెం చాలా ఇబ్బంది. మూడవది ఏంటంటే ఇది క్రైస్తవులకు ఉండదు అనుకుంటున్నాను. నిజమైన క్రైస్తవులకు ఉంటుంది, కానీ నాటకాలు ఆడే క్రైస్తవులకు ఉండదు. ఇది ఉంటుందా? మీరే డిసైడ్ చేయని చెప్తాను. మీరు ఎలాంటి వ్యక్తిత్వం కలవాడంటే దుర్వార్తకు భయపడ్డట, దేవుని మందిరంలో స్థిరపరచబడిన వారు. మూడోది చెడు మాటకు భయపడడు. ఇప్పుడు నా మాట అర్థం చేసుకోండి, జాగ్రత్తగా వెళ్ళండి. హాస్పిటల్కి వెళ్ళావు, డాక్టర్ గారు అన్నారు 30 సంవత్సరాలు బ్రతుకుతావమ్మా అంతే నువ్వు అన్నారు. ఇప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు చెప్పాలి. నా మాట అర్థమైంది లేదా? కడుపు నొప్పి కాళ్ళు నొప్పి అని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావు, డాక్టర్ గారు ఏమన్నారంటే 30 సంవత్సరాలు బ్రతుకుతాం అంతే, ఇంకెక్కువ బ్రతకం అన్నారు. ఏం చేస్తాం? అలా చూస్తున్నాను. ఇంకా ఒక రోజుల్లో ఒక్కరోజు చాలు. దేశులము ప్రియుల పెట్టండి పోయి పెద్దండి తవ్వండ్రా అంటే నేనేమంటున్నానంటే డాక్టర్ గారు 30 సంవత్సరాలు బ్రతుకుతా ఉన్నాడు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా ధైర్యంగా ఉండాలి. అక్కడి నుంచి రాగానే బానేలో కదే కదయ్యా కాళ్ళ బాబు కాళ్ళ. మీకు వచ్చింది తెలుసా? కరోనా టైంలో కరోనా రాకపోయి చచ్చిపోయారు చాలా మంది. అంటే దగ్గు వచ్చిందని, రొంపు వచ్చిందని
ఏం చేశారు? చచ్చిపోయారు ఆత్మహత్య చేసుకుని. అంటే నేను ఏం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, డాక్టర్ అన్నాడు ఇంకా 30 సంవత్సరాలు బ్రతుకుతావు అంటే ఇప్పుడే చచ్చిపోయిన లేరు అంటే వీడు ఏ వార్తకు భయపడుతున్నాడు? దురవార్త అంటే చెడు వార్తకు భయపడేవాడు క్రైస్తవుడు అవుతాడా? క్రైస్తవుడు అవుతాడా? కొంతమంది వచ్చి దానియేలు రాజు దగ్గరికి వచ్చి అన్నారు, రాజా కొన్ని రోజులు నీకు తప్ప ఇంకెవ్వరికి ప్రార్థన చేయకూడదు, అలాంటి వారు ఎవరన్నా సింహాల గుహలు వేసేయాలి అని చెప్పారు. రాజు ఏమనుకున్నాడంటే అందరూ కూడా బాగానే ఉంటారు అనుకున్నాడు. ఈ విషయం అంతా ఎవరి కోసం అంటే దానియేలు గురించే ఈ ప్రస్తావన అంతా. జాగ్రత్తగా వినాలి, చూడాలి ప్రస్తావన. అయితే దానియేలు ప్రార్థించే అలవాటు ఎలా ఉంటుందంటే, ప్రతిరోజు 3 సార్లు ప్రార్థిస్తాడు, 3 సార్లు కిటికీ తెరుస్తాడు. ప్రార్థించిన ప్రతిసారి కిటికీ తెరుస్తాడు. కిటికీ ఎందుకు తెరుస్తాడంటే ఆ కిటికీ గుండా దేవుడు ఉంటాడు, దేవుడు నా ప్రార్థన చూస్తాడని విశ్వాసం దానియేలుకి. అయితే ఈ వార్త దానియేలు దగ్గరికి వచ్చింది. దానియేలు దగ్గరికి దానియేలు నేను ప్రార్థించడం మానేలా ఇప్పుడు? లేదు ప్రార్థించాలి, కిటికీ తెరుస్తాను కదా, ఆ కిటికీ వేసుకుని నేను ప్రార్థించాలా అని ఆలోచించలేదు. ఎప్పుడు ఎలాగైతే ప్రార్థించేవాడో ఇప్పుడు కూడా అలాగే ప్రార్థించాడు. ఎందుకో తెలిసిన? ఏ వార్తకు భయపడని వాడు దానియేలు. స్తోత్రం. దావీదు తన నాన్నగారు వరే అన్నిటికీ క్యారెట్ పట్టుకెళ్ళి అన్నారు, పట్టుకెళ్ళారు. అన్నిల అందరూ కూర్చున్నారు, ఇక్కడ కొంతమంది అక్కడ, కొంతమంది అక్కడ, అందరూ కూర్చున్నారు. ఏంట్రా అన్నిలు ఇక్కడ కూర్చున్నారంటే నోరు మూసుకుని పోవాలన్నాడు. నాలో కూడా తెంగరోడు కనబడ్డాడు. ఏమైందంటే ఫిలిష్తీయుడు గొలియాతు చాలా మాట్లాడినాడు, ఆడికి భయపడిపోయి అందరూ దాక్కున్నారంటే దావీదు ఒక్కడే ధైర్యం చేసి గొలియాతు ఎదురు నిలవబడ్డాడండి. క్రైస్తవుడు శరీరానికి ఆత్మకు బలహీనం కలిగించే మాటలు వింటాడు, విన్నా పట్టించుకోడు. స్తోత్రం కలుగునుగాక. దావీదు పట్టించుకోలేదు కనుకనే దావీదు గొలియాతును మట్టి కల్పించాడు, పడగొట్టాడు. దానియేలు పట్టించుకోలేదు, కిటికీలు తెరిచి ప్రార్థన చేశాడు, సింహాల గుహలు వేశారు. కానీ సింహాల గుహలో ఉన్న దానియేలు బయటికి రాగలిగాడంటే దానియేలులో ఉన్న ధైర్యం. స్తోత్రం. ఈరోజు నా మాటల్లో ఒక మాట ఏంటంటే, ఎంత ఇబ్బంది కలిగించే వార్త అయినా సరే భయపడకో. యేసు నామములో భయపడకో. డాక్టర్ గారు అమ్మానికి ఆపరేషన్ చేయాలన్నారా? నీకు కొంచెం సివియర్గా ఉంది నీ పరిస్థితి అని అన్నారా? లేకపోతే అప్పులోడు వచ్చి రేపు వచ్చి నేను ఇబ్బంది పడతానన్నాడా? ఈరోజు నేను అంటాను, ఎలాంటి ఇబ్బంది కలిగించే వార్త అయినా సరే భయపడుకో. ఈరోజు నీ సేవకునిగా చెప్పిన మాట ఏంటో తెలుసా? ఎలాంటి పరిస్థితులు నీ జీవితంలో ఎదురైనప్పుడు నువ్వు త్వరగా రావాల్సింది ఎక్కడికంటే యేసయ్య బలిపీఠం దగ్గరికి వచ్చే. యేసయ్య బలిపీఠం దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థించగలిగితే దేవుడు ద్వారాలు తెరుస్తాడు. మా సండే స్కూల్ టీచరు ఆ అమ్మాయికి 29 సంవత్సరాలు. ప్రతి చిన్న దాంట్లో కూడా నమ్మకంగా ఉంటుంది, చాలా నమ్మకంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం క్రిస్మస్కి 10,000 రూపాయలు వచ్చి పెడుతుంది ఆ అమ్మాయి సొంత డబ్బులు గిఫ్ట్లకి. పాత సండే స్కూల్ టీచర్స్ కూడా ఆవేస్తుంది. అయితే బాగా చదువుకుంది, పీజీ చేసింది, ఉద్యోగం లేదు, వాలంటీర్గా చేసేది, వివాహం కాలేదు. ప్రతిరోజు 3 కిలోమీటర్ల దూరం అండి తెల్లవారుజామున బలిపీఠం దగ్గరకు వచ్చి ఏడుతో ప్రార్థన చేసింది. కన్నీళ్ళు కార్చి ప్రార్థించింది. అయ్యా, అందరు నీకు ఎందుకు పెళ్లి కాలేదు అన్నారు, నీ జీవితం వేస్ట్ అంటున్నారు అని ఏడవటం మొదలుపెట్టింది.
ఒక రోజండి 5 సంఘాలు కలిగిన పాస్టర్ గారి కుమారుడు కోటేశ్వరులు నా ద్వారా పైసా కట్టడం లేకుండా ప్రధానానికి ఖర్చు కూడా వాళ్ళే ఇచ్చి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు కారు మీద వస్తుంది, కారు మీద వెళ్తుంది. ఏడుపుతో అన్నిటితో సాగిన తన జీవితాన్ని యేసయ్య పాదాల కలిపింది. దేవునికి మహిమ కలుగును గాక. నీ జీవితం ఎంత భయంకరమైన రోగమైనా సరే, నీ జీవితంలో ఎంత భయంకరమైన సమస్య అయినా సరే, ఒకడున్నాడు నిన్ను ఆదరించగలిగిన వాడు, ఒకడున్నాడు నిన్ను శాంతించగలిగిన వాడు, విడిపించగలిగిన వాడు. ఉపవాస ప్రార్థన దీక్షలో, కుడికలో, విజ్ఞాపన కుడికలో నువ్వు దేనికోసం ప్రార్థించావు ఇప్పటివరకు నాకు తెలియదు. ఈ వాక్యం తర్వాత దేనికోసం ప్రార్థిస్తావు నాకు తెలియదు. యేసయ్య పాదాల దగ్గర కార్చిన ప్రతి కన్నీటికి దేవుడు విలువిస్తాడు. నువ్వు కార్చిన ప్రతి కన్నీటికి దేవుడు సమాధానం ఇస్తాడు. ఆమె నువ్వు స్థిరపరచబడితే ఏ మాట పడితే ఆ మాట విని ధైర్యాన్ని కోల్పోరు. నిజంగా నువ్వు దేవుని రక్తంలో కడగబడ్డావా? నిజంగా నువ్వు దేవుని బిడ్డవేనా? నిజంగా నువ్వు దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తివేనా? యేసునామములో భయం పక్కన పెట్టండి. చెప్పండి, ఏం చేద్దాం? యేసునామములో, చెప్పండి, గట్టిగా చెప్పండి, యేసునామములో భయము పోవుగాక. ఎంత అఫీషియల్గా అంటున్నారు. దొంగ వచ్చి నీ నెలలో గొలుసు ఎత్తిపోయాడు, బంగారు గొలుసు. ఏమంటావు? దొంగ, హాయ్ దొంగ అంటావా? సపోర్ట్కాయలు అమ్ముతున్నావు, జాయింకాయలు అమ్ముతున్నావు. సపోటోలు జాయింకాయలు అంటే ఏమంటే తలగొట్టుకుంటున్నావు అనుకుంటాడు. అవునా కదా? ఇప్పుడు ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. సపోటాలా? గట్టిగా చెప్పండి. అసలు పైన దగ్గర నిండిపోతున్నాయి కదా, చెప్పాలి గట్టిగా. చచ్చ ఆవిడైతే అస్సలు నాకు సంబంధం లేదన్నట్టు ఉంది అక్క. చెప్పండి అందరూ కలిసి. ఆడికి నిద్ర వచ్చేస్తుంది, ఆడికి సాతాడికి. చెప్పండి గట్టిగా. అలాగనుకోవడమే తెలియదు. యేసు నామములో నా మీద ఏలు చేస్తున్నా ప్రతి కష్టము యేసులో పోవాలి. నేను ఎలా అంటే మీరు ఎంత గొప్ప పిల్లలరా. చెప్పండి, మన కేకలు ఎక్కడెత్తాం తెలిసే? అమ్మవారు పర్లేదు, సచివాలయం దగ్గరికి వెళ్ళి నాకెందుకు పర్లేదు అమ్మా చెప్తే ఒక 5 నిమిషాలు ఉంటాం. తర్వాత అమ్మవారు పర్లేదండి, ఒక 10 నిమిషాలు ఉండమ్మా, 20 తర్వాత మూడోసారి అమ్మవారు పర్లేదయ్యా, దేవుడు క్షమించు. ఏమంటా? అక్కడ అరుస్తావు. భార్య కూరలు ఉప్పు తక్కువ వేస్తే అరుస్తావు, మల్లెపూలు తేపోతే అరుస్తావు, జాంకాయలు తేపోతే అరుస్తావు. ఇక్కడ అరవండి గట్టిగా. యేసు నామములో ఏడు చేస్తున్నా మీరు అనంటే చెప్పండి. ప్రతి క్రియలు యేసు నామములో పాడుగాక. ఆమెను చెప్పండి, ఆమెను చెప్పండి, ఆమెను చెప్పండి. ఎప్పుడు గద్దించాలి సాతాన్ని. ఈరోజు నా మాటలు విశ్వాసంలో స్థిరపరచబడాలి, క్రీస్తులో స్థిరపరచబడాలి. చెడు వార్త విని, చెడు వార్తను విన్నా సరే ధైర్యముగా ఉండడానికి స్థిరపరచబడాలి. ఏడు దగ్గరికి వచ్చింది ఒక వార్త. ఏడు నీ గుడాసులన్నీ మూసేశారు, ఏడు నీ పిల్లలు చనిపోయారు, ఏడు నీ వ్యాపారం అంతా పోయింది. ఏమన్నాడు? యెహోవా ఇచ్చాడు, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే ఒక్క మాటగా చెప్తున్నాను, దేవుని మందిరంలో నువ్వు స్థిరపరచడం నేర్చుకో. చెప్పండి, ఏం చేయాలి? దేవుని మందిరంలో స్థిరపరచబడితే చాలు. సొలొమోనుని దేవుడు ఏం చేశాడంటే అతనికి తోడుగా ఉన్నాడట. ఈరోజు నేను అంటాను, నువ్వు దేవుని మందిరంలో స్థిరపరచబడే గుణం ఉంటే, స్థిరపరచబడే గుణం నీలో ఉంటే, చూడండి, 3వ మాట అన్నాను, దుర్వార్తకి ఏం చేయడంట. ఈరోజు ఎన్ని దుర్వార్తలు చేస్తున్నాయి సంఘంలోకి.
ఓ పాస్టర్ గారు అంటాడు, దశభాగం ఏం చేయక్కర్లేదు అంటాడు. ఓ పాస్టర్ గారు అంటాడు, ఉపవాసం చేయక్కర్లేదు అంటాడు. ఓ పాస్టర్ గారు అంటాడు, ప్రార్థించక్కర్లేదు అంటాడు. ఈ మాటలు చెడు వార్తలు. ఇవి వినేసి ఏం చేస్తాం తెలిసిన, అబ్బా ఈ ప్రసంగాలు మా పాస్టర్ గారు ఇప్పుడు చేయలేదబ్బా అని వాడిని వెంబడిస్తాం. ఈరోజు వెంబడించవలసింది సేవకుని కాదు, దేవుని వాక్యాన్ని వెంబడించు. దేవుని వాక్యం ఎప్పుడు నిన్ను ఎలాగంటే బుద్ధి చెప్తుంది. దేవుని వాక్యం నిన్ను దీవిస్తుంది. అందుకని మాటలు ముగించే ముందు ఒక మాట చెప్పి ముగిస్తున్నాను. అదేంటో తెలిసిన, మనం ఎలా ఉండాలో తెలిసిన, విశ్వాసంలో స్థిరపరచబడాలి. గట్టిగా చెప్పండి. రెండవది క్రీస్తులో స్థిరపరచబడాలి. మూడవది దేవుని మనల్ని ధైర్యపరిచే మాటలు, ధైర్యపరిచే, ఎంత ఇబ్బంది కలిగించే మాట అయినా సరే, ప్రతి ఇబ్బంది కలిగించే మాటలో కూడా ధైర్యపరచబడే మాటగా స్థిరపరచుకోవాలి. ఈరోజు అలానూ స్థిరపరచబడగలిగితే సొలొమోను అన్నాడు, అతడు స్థిరపరచబడ్డాడు కనుక అతని రాజ్యంలో బహుకరుడుగా నేను మార్చేస్తాను, తర్వాత అతనికి నేను తోడుగా ఉంటాను. ఒక్క మాట నేను చెప్తాను. ఒక్కసారి రెఫరెన్స్ 22వ అధ్యాయం యెషయా గ్రంథం 25వ వచనాన్ని చూసుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం. అయిపోయింది, నేను ముగించేస్తున్నాను. మిమ్మల్ని ధైర్యపరిచే మాట ఒక్కటే, ధైర్యపరిచే మాట 22-25. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆ దినమున దిట్టమైన చోట స్థిరపరచబడిన ఆ మేకు ఓడియబడి తెగవేయబడును. దేవునికి మహిమ కలుగును గాక. 22-25 ఏమనుందంటే, సైన్యములకు అధిపతి యెహోవా ఇలా మాట్లాడుతున్నాడు. దిట్టమైన చోట స్థిరపరచబడిన ఆ మేకు ఓడదీయబడి తెగవేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఏ దిట్టమైన మేకు చేత దిగగొట్టబడ్డావో, ఏ దిట్టమైన మేకు చేత బాధించబడ్డావో, ఏ దిట్టమైన మేకు చేత నిందించబడ్డావో, అవమానపరచబడ్డావు, రా ఒకసారి రా. అయ్యా ఈ రోజు మొదలుకొని నీ సంఘములో నేను స్థిరపరచబడతానయ్యా. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా వస్తానయ్యా. ప్రతి శుక్రవారం ప్రార్థనకు నేను క్రమం తప్పకుండా స్థిరపరచబడతాను ప్రభువా అని కమిట్మెంట్ తీసుకో. ఏ మేకు అయితే కొట్టబడిందో ఆ మేకు యేసునామములో దేవుడు తీసేస్తాడు. యేసునామములో తీసేస్తాడు. ఈరోజు ఏ మేకు కొట్టబడి ఇక్కడికి వచ్చావు? అప్పుడప్పుడు అందరూ అంటారు 3 మేకులు పీక్కోలేనాడు ఆయన దేవుడే అంటారు. ఆయన 3 మేకులు పీక్కోలేదు పక్కనట్టు మన జీవితాల్లో కొట్టబడిన ప్రతి మేకును లాగేయడానికి వచ్చిన సమర్థుడు ఆయన. ఎవరైనా అంటే లానండి, నీ దేవుడు 3 మేకులు పీక్కోలేనాడు అది పక్కనట్టు. నా దేవుడు ఆయన మేకులు పీక్కున్నా లేదు పక్కనట్టు. నిందని మేకు తీసేసాడు నా జీవితంలో. అవమానమైన మేకు తీశాడు, కరువని మేకు తీశాడు, ఎన్ని మేకులు తీసినాడు. ఆ మేకులు తీసుకుంటే ఇది, తీసుకోకపోతే ఇది. స్తోత్రం కలుగు. ఒక్క మాట, నిందించబడి అవమానపరచబడి ఉన్న ఈరోజు కన్నీరు కార్చు, ప్రార్థించు. ఏ మేకు చేత నువ్వు దించబడి, ఏ మేకు చేత కొట్టబడి ఇక్కడికి వచ్చావు, యేసు నామములో ప్రతి మేకు దేవుడు తీసేస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? తలలో ఉంచండి. ఒక 5 నిమిషాలను ముగిస్తాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచండి. ఒక చిన్న ప్రార్థన. మోకరించగలిగిన వారు మోకాలు వేయండి, మోకరించలేని వారు లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన. తండ్రి, అతడు తన రాజ్యమందు స్థిరపరచబడగా, చెప్పండి అందరూ కలిసి, అతనికి తోడుగా ఉంటానన్నావు.